Hello students, welcome to online class ABN PRR College Kovur, Department of Physics. This is B Sachinarana. Right, I have explained about, I have wrote the postulates of Bohr's theory in the last session. లాస్ట్ వీడియోలో మీకు బోర్స్ అటామిక్ మోడల్ యొక్క పాస్టులేట్స్ రాశాను, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కొంత చెప్పాను. ఈరోజు రిమైనింగ్ చెప్పి అది ముగిస్తాను ఇంకా బోర్స్ అటామిక్ మోడల్ని. దాని తర్వాత బోర్స్ అటామిక్ మోడల్ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే లిమిటేషన్స్ ఏంటో కూడా చెప్తాను. సో ప్రస్తుతం బోర్స్ అటామిక్ మోడల్లో అతను ఏ పాయింట్స్ అనుకున్నాడు, ఆ పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే కనుక నెక్స్ట్ మోడల్కి వెళ్తే అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాటమ్కి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. అది యాక్చువల్గా రదర్ఫోర్డ్ పాయింట్స్ నుంచి తీసుకున్న 2 పాయింట్స్. సో అది ఆల్రెడీ తెలిసింది కాబట్టి అవి రాయట్లేదు. నెక్స్ట్ ఇతను బేసిక్గా అనుకున్న పాయింట్స్ అంటే ఇతను చెప్పిన పాస్టులేట్స్ ఏంటంటే, ఇతను చెప్పిన పాస్టులేట్స్ ఫస్ట్ది న్యూక్లియస్ గురించి, న్యూక్లియస్ ఉంటుంది యాటంలో. సెకండ్ది ఏంటంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుంటుంది, ఎలక్ట్రాన్ రివల్యూషన్ around the nucleus. So first, every atom consists of a centrally positively charged mass that is called nucleus. So around that nucleus the electron revolves. ఈ 2 పాయింట్స్ చెప్పింది కూడా రదర్ఫోర్డే. అయితే ఏ ఆర్బిట్లో తిరుగుతుందని మాత్రం బోర్ చెప్పాడు. ఇతను కన్సిడరేషన్ ఏంటంటే, ఇతని అజంప్షన్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ అనేది సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. అంటే ఇతను అనుకున్న పాయింట్, ఇతను పాస్టులేట్స్కి వచ్చేసరికి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో తిరుగుతుంది, సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది, న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏమనుకున్నాడు, ఆ సర్క్యులర్ ఆర్బిట్ అనేది స్టేషనరీ ఆర్బిట్. స్టేషనరీ ఆర్బిట్ అంటే చెప్తాను, ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ రోజు క్లాసులు ఇదే. స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి, సర్క్యులర్ ఆర్బిట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ విషయంలో, ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్స్ విషయంలో ఏం జరుగుతుంది సర్క్యులర్ ఆర్బిట్ అనుకోవడం వల్ల. అండ్ ఆ ఆర్బిట్ని స్టేషనరీ ఆర్బిట్ అంటారు. స్టేషనరీ ఆర్బిట్ అంటే మీనింగ్ అంటే చెప్తాను. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్కి పర్మిట్ అవుతుంది, అంటే ఏ ఆర్బిట్ నుంచి అంటే ఎనర్జీ తీసుకుంటే కనుక ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనే దానికి ఒక పాయింట్ చెప్పాడు. ఏంటంటే ఏ ఆర్బిట్లో అయితే దాని యొక్క యాంగులర్ మొమెంటం వాల్యూ ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ h/2π అవుతుందో ఆ ఆర్బిట్కి మాత్రమే జంప్ చేస్తుంది, ఆ ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి మాత్రమే జంప్ చేస్తుంది, వాట్ ఎవర్ మేబీ. సో ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి పర్మిట్ అవుతుంది, మొదట పర్టికులర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకుంటే కనుక ఏ ఆర్బిట్కి వెళ్తుందంటే కనుక తనకి యాంగులర్ మొమెంటం వాల్యూ ఏ ఆర్బిట్లో అయితే ఇంటిజర్ మల్టిపుల్ అవుతుందో ఆ ఆర్బిట్కి మాత్రం వెళ్తుంది. అంటే ఆ పాయింట్ వచ్చేసి mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది కూడా రాశాను మీకు లాస్ట్ క్లాస్లో, వేర్ n ఈజ్ కాల్డ్ ఇంటిజర్ అండ్ ద వాల్యూస్ ఆర్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. అఫ్ కోర్స్ ఇన్ఫినిటీ ఎనర్జీ స్టేట్స్ ఉండవు అనుకోండి, జస్ట్ అప్ టు అండ్ సో ఆన్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎలక్ట్రాను ఎనర్జీని ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఎలక్ట్రాన్ ఎనర్జీని ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి జంప్ చేసినప్పుడు. అసలు లోయర్ ఎనర్జీ స్టేట్ నుంచి హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళాలంటే ఏం కావాలి, ఎనర్జీ తీసుకోవాలి. అంటే బయట నుంచి ఎనర్జీ తీసుకుంటే కనుక మరలా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడంటే హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళి ఎనర్జీ తీసుకుని హైయర్ ఎనర్జీ స్టేట్కి వెళ్ళిన తర్వాత మరలా డీఎక్సైట్ అయినప్పుడు, అంటే లోయర్ ఎనర్జీ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్ విల్ ఎమిట్స్ ఎనర్జీ ఓన్లీ వెన్ ఇట్ జంప్స్ ఫ్రమ్ హైయర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్. ఓకేనా. సో హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి మాత్రం జంప్ చేసినప్పుడు మాత్రమే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్డ్ వెన్ హైయర్ ఎనర్జీ స్టేట్ టు లోయర్ ఎనర్జీ స్టేట్. దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇప్పుడు నేను. ఇవి బేసిక్గా పాస్టులేట్స్ ఏంటంటే, బోర్స్ పాస్టులేట్స్ ఇవి. Every atom consists of a nucleus at its center and the electron revolves around the nucleus. Okay, these 2 points said by the Rutherford. After that Rutherford ఈ 2 పాయింట్స్ని తీసుకుని మిగతా పాయింట్స్ని డెవలప్ చేశారు. ఎవరంటే నీల్స్ బోర్ అండ్ సైంటిస్ట్. సో ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ ఏ ఆర్బిట్లో తిరుగుతుందని చెప్పాడంటే అతను పాస్టులేట్ సర్క్యులర్ ఆర్బిట్. నెక్స్ట్ ఆర్బిట్స్కి ఏం పేరు పెట్టాడంటే స్టేషనరీ ఆర్బిట్స్, ఎందుకంటారో చెప్తాను. నెక్స్ట్ ఏ ఆర్బిట్ నుంచి ఏ ఆర్బిట్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్లో పర్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఏ ఆర్బిట్కి వెళ్తుంది. ఒక ఆర్బిట్లోని ఎలక్ట్రాన్ ఇంకొక ఆర్బిట్లోకి వెళ్ళాలంటే కనుక కండిషన్ ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇంకొక పర్టికులర్ ఆర్బిట్లోకి వెళ్ళాలంటే కనుక ఆ ఆర్బిట్లో యాంగులర్ మొమెంటం, దానికి యాంగులర్ మొమెంటం వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలంటే nh/2πకి ఈక్వల్ అవ్వాలంటే. ఇక్కడ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ క్వాంటైజ్డ్ అనే కండిషన్ ఉపయోగిస్తాం. దాన్ని ఈ పాయింట్ చెప్పేటప్పుడు చెప్తాను నేను. ఆ క్వాంటైజ్డ్ అనే పదాన్ని ఉపయోగించిన సైంటిస్ట్ అంటే ప్లాంక్స్. ఇంతకన్నా ముందే
ఈ నీల్స్ బోర్ కన్నా ముందు ఉపయోగించినారంటే ప్లాంక్స్. దేని విషయంలో అంటే బ్లాక్ బాడీ రేడియేషన్ విషయంలో ఉపయోగించాడు అతను. సో అతను ఆ పాయింట్ తీసుకుని ఇతను ఈ క్వాంటమ్ కండిషన్ ఉపయోగించాడు. ఈ క్వాంటమ్ కండిషన్ అంటే చెప్తాను ఈ పాయింట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఒక హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరిగినప్పుడు. ట్రాన్సిషన్ అంటే మీనింగ్ ఏంటంటే జంప్ చేసినప్పుడు, అంటే మూవ్ అయినప్పుడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? హైయర్ ఎనర్జీ స్టేట్ నుంచి లోయర్ ఎనర్జీ స్టేట్కి. ఎనర్జీ ఎప్పుడు తీసుకుంటుంది? లోయర్ నుంచి హైయర్కి వెళ్ళినప్పుడు. ఈ ప్రాసెస్ని ఏమంటుంటే ట్రాన్సిషన్ అంటాం. మీకు తెలిసిన పాయింట్ అది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్. రైట్, ఇవి బేసిక్ పాస్టులేట్స్. ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సర్క్యులర్ ఆర్బిట్ అయితే కనుక డ్రాబ్యాక్ ఏంటి, బెనిఫిట్ ఏంటి. అఫ్కోర్స్ ఇతను సర్క్యులర్ ఆర్బిట్ అనుకున్నాడు, దానివల్ల ఓకే కొంతవరకు ఎక్స్ప్లెనేషన్ తెలిసింది. అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఏంటి? సర్క్యులర్ ఆర్బిట్ అనుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే స్టేషనరీ ఆర్బిట్ అన్నాడు, దీనివల్ల ప్రాబ్లం ఏంటి. నెక్స్ట్ NH2 ఈ పాయింట్ మీనింగ్ ఏంటి, ఈ పాయింట్ మీనింగ్ ఏంటి, అండ్ ఎనర్జీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన ఎనర్జీ ఎంతకి ఈక్వల్ అవుతుంది, ఇవి చెప్పాలి. అవి చెప్తాను. ఫస్ట్ 1 to 3 పాయింట్స్. ఒకటేమో న్యూక్లియస్ అనేది ఉంటుంది యాటంలో, సెకండ్ ఏంటంటే న్యూక్లియస్ టు ఎలక్ట్రాన్ తిరుగుతుంది, థర్డ్ ఏంటంటే ఇతను చెప్పింది సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. అండ్ ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఆ సర్క్యులర్ ఆర్బిట్ స్టేషనరీ ఆర్బిట్ అన్నాడు కదా బోరు, అది ఎందుకు అన్నాడు అనేది ఒకసారి ఎక్స్ప్లెనేషను. ఇక్కడ నేను న్యూక్లియస్ చూపిస్తున్నాను, హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్, అంటే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అని చూపించట్లా, దానికి ఏ ఛార్జ్ ఉందో చూపిస్తున్నాను. దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఏ ఆర్బిట్లో అంటే సర్క్యులర్ ఆర్బిట్లో, అకార్డింగ్ టు బోర్స్ థియరీ ప్రకారం మాత్రమే రాస్తున్నాను ఇక్కడ. అతను పాజిటివ్స్ మాట్లాడుతున్నాం కాబట్టి అకార్డింగ్ టు బోర్ ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్లో చెప్పేటప్పుడు న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, రైట్. అండ్ ఆ కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక ఫోర్స్ ఉంటుంది, క్లాసికల్ మెకానికల్ ఫోర్స్ ఉంటుంది. ఆ మెకానికల్ ఫోర్స్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతుంటుంది. అంటే న్యూక్లియస్ దగ్గరికి రాకుండా, అంటే న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళకుండా. ఈ నీట్ స్టేబుల్ స్టేట్లో అని చెప్పేది. ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎలక్ట్రాన్ డిస్టర్బ్ అవుతుంది, నో డౌట్. అప్పుడు యాటమ్ స్టెబిలిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు ఆ యాటమ్ ఏమంటే అన్స్టేబుల్ యాటమ్ అంటాం, రైట్. ఇక్కడ నేను జస్ట్ ఈ స్టేషనరీ ఆర్బిట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది డయాగ్రామ్ వేశాను. సో అకార్డింగ్ టు బోర్, ఎవ్రీ atom has a nucleus at its center. It has a positive charge. Around that nucleus electron revolves. ఏ ఆర్బిట్లో తిరుగుతుంది? అకార్డింగ్ టు బోర్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఆ సర్క్యులర్ ఆర్బిట్ని స్టేషనరీ ఆర్బిట్ అని ఎందుకని అడిగింటే ఒకసారి ఇక్కడ చూడండి, సింగిల్ ఎలక్ట్రాన్, 4 ఎలక్ట్రాన్స్ కాదు ఇవి, సింగిల్ ఎలక్ట్రాన్ని డిఫరెంట్ పొజిషన్స్లో ఇండికేట్ చేశాను. అట్ పొజిషన్ 1, 2, 3, 4 పొజిషన్స్లో ఇండికేట్ చేశాను ఎలక్ట్రాన్ని. సో ఫస్ట్ ఈ పొజిషన్లో ఎలక్ట్రాన్ ఉందనుకుందాం, సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతుంది ఎలక్ట్రాన్, ఈ పొజిషన్లో ఎలక్ట్రాన్ ఉందనుకుందాం. ఈ పొజిషన్లో ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఇక్కడ న్యూక్లియస్ యొక్క పొజిషన్ ఫిక్స్డ్ అండ్ దిస్ ఈజ్ సర్కిల్ మీద ఎలక్ట్రాన్ ఇక్కడున్నా ఏ పాయింట్ దగ్గర ఉన్నా సరే, ఎట్ ఎవ్రీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఫ్రమ్ ద సెంటర్ ఫోర్స్ ఈక్వల్ అవుతుందా అవదా? అన్డౌట్లీ ఇది ఫ్రమ్ ద సెంటర్ న్యూక్లియస్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ కాబట్టి ఈ ఫోర్స్ని ఏమనొచ్చు అంటే సెంట్రల్ ఫోర్స్ అనొచ్చు. అకార్డింగ్ టు సోలార్ సిస్టమ్ మనం కెప్లర్స్ లాలో మాట్లాడుకున్నట్టు సన్ నుంచి ప్లానెట్స్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ ఏంటి? సెంట్రల్ ఫోర్స్. బికాస్ ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ప్లానెట్స్ మీద అప్లై అవుతుంటుంది. ఒక ఫిక్స్డ్ పాయింట్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ లేదా టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ లేదా అవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ అయితే కనుక సెంట్రల్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆల్సో సెంట్రల్ ఫోర్స్. సో సెంట్రల్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెంట్రల్ ఫోర్స్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందమ్మా. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ కూలంబిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటున్నారు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటున్నారు, మరలా సెంట్రల్ ఫోర్స్ అంటున్నారు. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉపయోగించాను కదా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కానీ సెంట్రిపెటల్ ఫోర్స్ కానీ ఈ ఫోర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఫోర్సెస్లో పార్ట్సే, రైట్. ఇక్కడ ఇది ఫిక్స్డ్ పాయింట్, న్యూక్లియస్ ఫిక్స్డ్గా ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. ఇది అర్థం అవడం కోసం మీకు ఏం చెప్తుందంటే సోలార్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. అంటే సన్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంటుంది, సన్ యొక్క పొజిషన్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంటుంది, దాని చుట్టూ ప్లానెట్స్ అన్ని రివాల్వ్ అవుతుంటాయి. సో విత్ రెస్పెక్ట్ టు ప్లానెట్ సన్ పొజిషన్ ఫిక్స్డ్ కాబట్టి సన్ నుంచి ప్లానెట్స్ మీదకి ఫోర్స్ అప్లై అవుతుంది. ఆ ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్. ఆ గ్రావిటేషన్ అట్రాక్షన్ ఫోర్స్ దేనికి సంబంధించిన ఫోర్స్ అంటే సెంట్రల్ ఫోర్స్ సంబంధించింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా న్యూక్లియస్ ఫిక్స్డ్గా ఉంది కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్యన ఏ ఫోర్స్ ఉంటుందంటే బేసిక్గా సెంట్రల్ ఫోర్స్ అది. అయితే ఇవి చార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి కూలంబిక్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఒక ఫోర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది.
అండ్ బేసిక్గా బాడీస్ కాబట్టి అంటే జస్ట్ మెకానికల్ బాడీస్ని కన్సిడర్ చేసుకుంటే కనుక ఈ రెండింటికి మధ్య సెంట్రల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఆ సెంట్రల్ ఫోర్స్ ఏంటి? సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్ అంటే సెంట్రిఫ్యూగల్ బికాస్ న్యూక్లియస్ నుంచి దూరంగా వెళ్ళి తిరుగుతుంది ఎలక్ట్రాన్, దూరంగా జరిగి తిరుగుతుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్, అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి సెంట్రిఫ్యూగల్. సో వాటర్ అవి మళ్ళీ మెకానిక్స్లోకి వెళ్ళిపోతుంది. అది కాకుండా ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ మీద ఈ సెంటర్ నుంచి ఈ ఎలక్ట్రాన్ మీదకి ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ సర్కిల్ మీద ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు పొజిషన్ 1 దగ్గర ఉంది, సర్టెన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది వాటర్ ఏ ఫోర్స్ అని అనుకోండి, సెంట్రిఫ్యూగల్ అనుకోండి లేదా కూలంబిక్ అట్రాక్షన్ అనుకోండి, విచ్ ఇస్ సెంట్రల్ ఫోర్స్. అండ్ పొజిషన్ 2లో ఉన్నప్పుడు కూడా సర్టెన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, పొజిషన్ 3లో ఉన్నప్పుడు సర్టెన్ ఫోర్స్, పొజిషన్ 4లో సర్టెన్ ఫోర్స్. సో ఇక్కడ ఈ ఫోర్సెస్ అన్నీ కూడా ఈక్వలేనమ్మా. ఎందుకనంటే సెంట్రల్ పాయింట్ ఫిక్స్డ్. ఎలక్ట్రాన్ ఒక సర్కిల్ మీద ఎక్కడున్నా సరే సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నట్టే. ఎందుకంటే బికాజ్ ఇది ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. ఇది రేడియస్ అయినప్పుడు ఇది రేడియస్ అవుదా? ఇది కూడా రేడియస్ అవుతుంది. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఎలక్ట్రాన్ మీద ఈక్వల్ ఫోర్స్ అప్లై అవుతుంది. బికాస్ సెంట్రల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? డిస్టెన్స్ మీద. డిస్టెన్స్ మారితే కనుక ఫోర్స్ వాల్యూ కూడా మారుతుంది. సో ఇక్కడ డిస్టెన్స్ మారుతుందా? ఎట్ ఎనీ పాయింట్ డిస్టెన్స్ మారట్లేదు కాబట్టి న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ వాల్యూ కూడా మారదు. అంటే ఈక్వల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఈక్వల్ ఫోర్స్ అప్లై అవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ మీద, అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ దేని ఇన్ఫ్లుయెన్స్తో తిరుగుతుంది? న్యూక్లియస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి తిరుగుతుంది. న్యూక్లియస్ నుంచి వచ్చిన అట్రాక్షన్ ఫోర్స్ వల్లే తన చుట్టూ తను తిరుగుతుంది. లైక్ ప్లానెట్స్ దేనివల్ల తిరుగుతున్నాయి? సన్ నుంచి వచ్చిన అట్రాక్షన్ ఫోర్స్ వల్లే సన్ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే సన్ ఇన్ఫ్లుయెన్సర్, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఇక్కడ కూడా న్యూక్లియస్ ఏంటంటే ఎలక్ట్రాన్ తన చుట్టూ తిప్పుకుంటుంది. అంటే ఎలక్ట్రాన్ తిరగడానికి ఎవరు ఇస్తున్నారంటే పొటెన్షియల్ అంటే న్యూక్లియస్ ఇస్తుంది పొటెన్షియల్. కాబట్టి ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది, రైట్? కాబట్టి ఇది తిరుగుతుందంటే తనకి ఎనర్జీ ఉన్నట్టే కదా, ఓకేనా? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎనర్జీ ఉంటుంది, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ వాల్యూ మారుతుందా? ఈక్వల్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ వాల్యూ మారదు. అంటే ఈక్వల్ ఫోర్స్ అప్లై అవ్వకపోతే కనుక ఎలక్ట్రాన్ ఈ పర్టికులర్ ఆర్బిట్లో తిరగదు, వేరే ఆర్బిట్కి వెళ్తుంది. అది ఎప్పుడంటే మీరు బయట నుంచి ఎనర్జీ కనుక ఇచ్చారనుకోండి ఎలక్ట్రాన్కి, బయట నుంచి ఎనర్జీ ఇస్తే కనుక ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్ కంపల్సరీగా న్యూక్లియస్ నుంచి దూరంగా జరుగుతుంది, అంటే ఆర్బిట్ మారుతుంది. బట్ నేను ఏ స్టేట్లో చెప్తున్నా అంటే ఇన్ ఇట్స్ స్టేబుల్ స్టేట్. యాటమ్ యొక్క స్టేబుల్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాను. జస్ట్ ఎలక్ట్రాన్ బిహేవియర్ అంటే యాటమ్ స్టేబుల్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఆర్బిట్ కనుక అకార్డింగ్ టు బోర్ సర్క్యులర్ అయితే కనుక ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయా, ఒకే రకమైన ఎనర్జీ ఉంటుందా అనే పాయింట్ ఇక్కడ. సో అన్డౌట్లీ డౌట్ లేకుండా ఏంటంటే ఇక్కడ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీలో మార్పేం ఉండదు. బికాజ్ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ మారాలంటే కనుక దీని నుంచి అప్లై అవుతున్న ఫోర్స్ మారాలి. బట్ ఒక ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ మీద అప్లై అవుతున్న ఫోర్స్ వాల్యూ మారదు. ఫోర్స్ వాల్యూ మారినంతసేపు కూడా ఎలక్ట్రాన్ యొక్క మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా మారదు, ఓకేనా? అంటే ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు కూడా ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్. ఒక పర్టికులర్ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు కూడా ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ కాన్స్టెంట్ కాబట్టి ఆ ఆర్బిట్కి పేరు ఏం పెట్టాడంటే స్టేషనరీ ఆర్బిట్ అంటాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే స్టేషనరీ ఎనర్జీ ఆర్బిట్. దీన్ని ఇంకో విధంగా ఇలా చెప్పచ్చు అండి, కాన్స్టెంట్ ఎనర్జీ ఆర్బిట్. సో ఈ విధంగా రాసుకోవచ్చు. స్టేషనరీ ఆర్బిట్ అనొచ్చు, లేదా స్టేషనరీ ఎనర్జీ ఆర్బిట్ అనొచ్చు, లేదా కాన్స్టెంట్ ఎనర్జీ ఆర్బిట్. అంటే ఈ ఆర్బిట్లో ఉన్నంతసేపు కూడా ఆ పర్టికులర్ బోర్ చెప్పిన దాని ప్రకారం సర్క్యులర్ ఆర్బిట్లో కనుక ఎలక్ట్రాన్ తిరుగుతుంటే కనుక ఆ ఆర్బిట్లో ఎలక్ట్రాన్కి ఎనర్జీ వాల్యూ మారదు. అలా మారకపోతే కనుక ఆ ఆర్బిట్ని ఏమంటామంటే దట్ పర్టికులర్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్. దట్ మీన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ దట్ ఆర్బిట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ కాన్స్టెంట్. At any point the energy is same value, have same value. Electron has a same energy value. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఎనర్జీ ఉందో ఇక్కడ ఉన్నప్పుడు అంతే ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు అంతే ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ ఉన్నప్పుడు అంతే, ఎక్కడ ఉన్నా సరే ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఎనర్జీ తీసుకుంది అనుకోండి, ఇదేమవుతుందంటే ఎక్సైట్ అవుతుంది, ఈ ఎనర్జీ స్టేట్కి ఎక్సైట్ అవుతుంది. అది కూడా సర్క్యులర్ ఆర్బిట్ అకార్డింగ్ టు బోర్. ఆ పర్టికులర్ ఆర్బిట్లో ఎక్కడున్నా సరే దానికి ఎనర్జీ వాల్యూ మారదు. దట్ ఈస్ ఆల్సో స్టేషనరీ ఆర్బిట్. సో సర్క్యులర్ ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే ఆర్బిట్ సర్క్యులర్ అనగానే మీనింగ్ ఏంటంటే దట్ ఈస్ స్టేషనరీ ఆర్బిట్ అని మీనింగ్ వస్తుంది అకార్డింగ్ టు బోర్.
అఫ్ కోర్స్ ఈ పాయింట్ ఫెయిల్ అయింది అనుకోండి, స్టేషనరీ ఆర్బిట్ కాన్సెప్ట్ ఒక పర్టికులర్ యాటమ్కి మాత్రం అప్లై అవుతుంది, రిమైనింగ్ యాటమ్స్కి ఏం దీనికి అప్లై అవ్వట్లేదు అనుకోండి. ఆ పాయింట్ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటి మీనింగ్ చెప్పాను ఇక్కడ, ఓకేనా? అర్థమైంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవ్రీ ఆటమ్ హ్యాజ్ సెంట్రల్ పాజిటివ్లీ చార్జ్డ్ మాస్, నథింగ్ బట్ న్యూక్లియస్, అరౌండ్ దట్ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ రివాల్వ్స్, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ దట్ ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్, అంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఏంటంటే సర్క్యులర్. దట్ సర్క్యులర్ ఆర్బిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బై బోర్ ఈ స్టేషనరీ ఆర్బిట్స్. బోర్ ఏం చెప్పాడంటే సర్క్యులర్ ఆర్బిట్ స్టేషనరీ ఆర్బిట్ అన్నాడు. ఎందుకు స్టేషనరీ ఆర్బిట్స్ అన్నాడని ఎక్స్ప్లెయిన్ చెప్పాను ఇక్కడ నేను. ఎందుకంటే ఆ సర్క్యులర్ ఆర్బిట్ అయితే కనుక ఆ సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్కి అట్ ఎనీ పాయింట్ ఒకే రకమైన ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ వాల్యూ మార్పు ఉండదు, అంటే కాన్స్టెంట్ ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ అనేది మారదు, ఓకేనా? సో ఎనర్జీ అనేది మారట్లేదు కాబట్టి ఆ పర్టికులర్ ఆర్బిట్ని ఏమంటాం అంటే, ఎలక్ట్రాన్ తిరుగుతున్న ఆ పర్టికులర్ సర్క్యులర్ ఆర్బిట్ని ఏమంటాం అంటే స్టేషనరీ ఆర్బిట్ అంటాం, రైట్? నెక్స్ట్ పాయింట్, ఇంకా కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. ఇందులో లాస్ట్ బట్ వన్ పాస్టులేట్, ఇంకొక పాస్టులేట్ ఉంది. ఆ పాస్టులేట్కి ముందు పాస్టులేట్ ఇది ఏంటంటే క్వాంటైజేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంటం, అంటే ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటం మస్ట్ బి క్వాంటైజ్డ్. సో క్వాంటైజ్డ్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ యాంగులర్ మూమెంటం వాల్యూ ఎంత ఉండాలని చెప్పాడు అతను, ఓన్లీ దోస్ ఆర్బిట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ విచ్ ద యాంగులర్ మూమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్బిట్ ఈస్ ఇంటిజర్ మల్టిపుల్ ఆఫ్ h/2π, వేరే h ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇక్కడ h అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. దీని వాల్యూ వచ్చేసి 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్, రైట్? అండ్ 2π ఈజ్ నథింగ్ బట్ రొటేటరీ పాత్ని ఇండికేట్ చేయడం కోసం 2π అని చూపిస్తారు, అంటే ఎలక్ట్రాన్ తిరిగేది రొటేటరీ పాతే కాబట్టి రేడియన్స్ 2π రేడియన్స్, వన్ కంప్లీట్ ఆసిలేషన్ 2π రేడియన్స్కి ఈక్వల్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, 2π దేన్ని ఇండికేట్ చేస్తుంటే రొటేటరీ పాత్ని ఇండికేట్ చేయడం కోసం ఉపయోగించే వాటర్ మేబీ మెజర్మెంట్ అది 2π. అండ్ వేరే n ఈజ్ కాల్డ్ ఇంటిజర్, దట్ వాల్యూ ద వాల్యూస్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిట్ వాల్యూస్ వరకు ఉండొచ్చు. n వాల్యూ ఏంటంటే ఇంటిజర్. సో ఇంటిజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ, సో 1 తర్వాత ఇంటిజర్ అంటే 2 కదా, అంటే 1 తర్వాత 2, 1కి 2కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 1కి 2కి మధ్య ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. కానీ 1 తర్వాత ఆ నెంబర్స్ అన్ని తీసుకోకుండా మనం డైరెక్ట్గా 2 తీసుకుంటున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే మనం ఈ మధ్యలో ఉన్న ఇన్ఫినిట్ నెంబర్స్ అన్నింటిని కూడా ఒమిట్ చేసేసి వదిలేసి, అంటే రిస్ట్రిక్ట్ చేసి 1 తర్వాత వెంటనే 2 తీసుకుంటున్నాం, 2 తర్వాత వెంటనే 3 తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఉపయోగించిన నెంబర్స్ కూడా అంతే, అన్ని నెంబర్స్ మనం కౌంట్ చేయకుండా ఏం చేస్తామంటే చాలా నెంబర్స్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎన్ని నెంబర్స్ పక్కన పెడుతున్నాం అంటే ఏ రెండు నెంబర్స్కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. ఏ 2 ఇంటిజర్స్ మధ్య అయినా సరే ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి, వాటన్నిటిని పక్కన పెట్టేస్తున్నాం. అలా పక్కన పెట్టేయడాన్ని ఏమంటే వాటన్నిటిని వదిలేస్తున్నాం అంటే రిస్ట్రిక్షన్, అవన్నీ మనకు అవసరం లేదు అని చెప్పి పక్కన పెట్టేసి 1 తర్వాత వెంటనే 2 అని చదువుకున్నాం, 2 తర్వాత వెంటనే 3 అని చదువుకున్నాం. ఇలాగ ఎప్పుడైనా రాసిన 1, 2, 3 అండ్ సో అని రాస్తే కనుక మీనింగ్ ఏంటంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ కండిషన్ ఉపయోగించినట్టే. ఆ రిస్ట్రిక్టెడ్ కండిషన్ని ఇక్కడ ఏమంటాం అంటే ఫిజిక్స్లో క్వాంటైజ్డ్ కండిషన్ అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఒక పర్టికులర్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దానికి యాంగులర్ మూమెంట్ ఎంత ఉండాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఇన్నర్మోస్ట్ ఆర్బిట్లో తిరుగుతుంది అనుకోండి, ఇన్నర్మోస్ట్ ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు దానికి యాంగులర్ మూమెంట్ ఎంత ఉండాలంటే, ఇన్నర్మోస్ట్ ఆర్బిట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ నెంబర్ 1, ఇన్నర్మోస్ట్ అంటే మీనింగ్ అంటే ఏదైనా నెంబర్ సిరీస్ 1 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్నర్మోస్ట్ ఆర్బిట్ని ఏమనొచ్చు అంటే దిస్ ఈజ్ న్యూక్లియస్ అనుకుంటే కనుక దిస్ ఆర్బిట్ 1 ఫస్ట్ ఆర్బిట్, ఓకే? ఆ ఆర్బిట్లో ఉన్నప్పుడు దాని యాంగులర్ మూమెంట్ ఎంత అవ్వాలంటే 1 × h/2π అవ్వాలంటున్నాడు. సో దీనికి సంబంధించిన ఈ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది అనేది మ్యాటర్ వేవ్స్లో తెలుస్తుంది. అది మ్యాటర్ వేవ్స్ కాన్సెప్ట్లో క్లియర్ చేస్తాను. అది యాంగులర్ మూమెంట్ వాల్యూ h/2π. ప్రస్తుతానికి దీన్ని మనం ఇలా కంటిన్యూ అవ్వాలి, యాంగులర్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు h/2π అని చెప్పి మ్యాటర్ వేవ్స్లో దీనికి సంబంధించిన డెరివేషన్ చేసి చూపిస్తాను. అంటే నెక్స్ట్ చాప్టర్ అది మ్యాటర్ వేవ్స్ అనేది, రైట్? వాట్ ఎవర్ మేబీ